నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. నిన్న దేవరాపల్లి, మొన్న శ్రీకాకుళం, అంతకుముందు మరో ఊరు, ఇలా రోజు ప్రాంతం మారొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పర్యటనలో వివాదాలు, ఘర్షణలు మాత్రం అవే. నాయకుడికి తగ్గట్టే శ్రేణులు, వారికి తగ్గట్టే నాయకుడని జనం ఎంత తిట్టుకున్నా, ఎంత మొత్తుకున్నా పదే పదే అదే చిత్రం. ఇలా జగన్ జిల్లాల పర్యటనలు ఒకదానికంటే మరొకటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా, అంతకుమించి వివాదాస్పదంగా మారుతున్నాయి. పేరుకు ప్రజా సమస్యల పరామర్శ పేరిట క్షేత్రస్థాయిలోకి వస్తున్నా చివరికి జరిగేది మాత్రం వేరే ఉంటుంది. మరి జగన్ పర్యటనల వెనుక అసలు వ్యూహం ఏంటి? శ్రీకాకుళంలో జైలు ములాఖత్ రసాభాస నుంచి మొన్నటి దేవరాపల్లి పొగాకు రైతుల పరామర్శ వరకు ప్రతి చోట వివాదమే ఎందుకు ముసురుకుంటోంది? ఈ పరిణామాలపై విశ్లేషకులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డివి శ్రీనివాస్ గారు, విశ్రాంత పాత్రికేయుడు, కాటా గౌతమ్ గారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా డివి శ్రీనివాస్ గారు, శ్రీకాకుళంలో జైలు ములాఖత్, దేవరాపల్లిలో రైతుల పరామర్శ, ఇలా వరుసగా జగన్ జిల్లాల పర్యటనలు ఎందుకు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి? వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతున్నాయా, కేంద్ర బిందువుగా చేస్తున్నాడా? అంటే వివాదం అతన్ని సృష్టిస్తున్నాడు, కావాలనే అతను వివాదాన్ని సృష్టిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ సమస్య ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ కి జగనే ఒక సమస్యగా మారాడు. అతను సమస్యలు సృష్టిస్తాడు, పరిష్కరించలేదని ఈ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాడు. ఇదొక సింగిల్ పాయింట్ అజెండాగా పెట్టుకున్నాడు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 ఏళ్లలో ఏ రోజన్నా ఎవరినన్నా పలకరించాడా, పరామర్శించాడా, అసలు రోడ్డు మీద తిరిగాడా? మబ్బుల్లో తిరిగాడు. ప్రత్యేక హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్స్ అసలు ఏ నాడు రోడ్డు మీదకి రాలేదు. ఒకవేళ వస్తే చెట్లు కొట్టడం, పరదాలు కట్టడం, ఒక్కొక్క ఇంటికి 2-3 పోలీసుల్ని కాపలా పెట్టడం, అసలు సాధారణంగా ప్యాలెస్ కే పరిమితం అయ్యాడు. ఇప్పుడు అధికారం పోగానే రోడ్డును పట్టాడు. వాళ్ళ జగన్ రోడ్డును పడి మొత్తం క్రిమినల్స్ అందరినీ రోడ్డు మీద మోహరింపజేస్తున్నాడు. ఒక స్ట్రీట్ ఫైట్స్ ని ప్రేరేపిస్తున్నాడు. ఒక సివిల్ వార్ డిక్లేర్ చేశాడు. నిజం చెప్పాలంటే వాళ్ళ ప్రభుత్వంపై అతను యుద్ధం చేస్తున్నాడు, ప్రజలపై యుద్ధం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ని యుద్ధ ప్రదేశ్ గా మార్చాలనేది అతని యొక్క లక్ష్యం. ఉద్రిక్తతలు సృష్టిస్తాడు, అంటే ఘర్షణలు ప్రేరేపిస్తాడు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య. అతని కళ్ళు చూసేది రెండింటినే శర్మ గారు. అతని కళ్ళు చూసేది కులాన్ని, నేరాన్ని. ఒక కన్ను కులం, ఒక కన్ను నేరం అన్నమాట. అంటే అసలు అతనెవరో రౌడీ షీటర్, అతను చనిపోయాడు, 23 కేసులు ఉన్నాయి. అదే సాక్షి, అదే ఛానల్లో వాళ్లే ఏమని రాస్తారు? అప్పుడు నవీన్ రెడ్డిని చంపినప్పుడు జగ్గైపేటలో రౌడీ షీటర్ పిల్లసాయి, నవీన్ రెడ్డి హత్య అని రాశారు. ఇప్పుడు వాళ్లే ఏమని చెప్తారు? వాళ్లే ఏమని రాస్తారు, ఏమని చూపిస్తారు? కాపు యువకుడు, గిగ్ వర్కర్, గాదే సాయి కృష్ణ అంటారు. అంటే రౌడీ షీటర్ కి కులం ఏంటంటే, ఇవాళ మల్లాది విష్ణునో ఏదో అక్కడ ఆయన మరి ధర్నా చౌక్ లో ధర్నా చేయకుండా రోడ్డు మీద చేస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రాహ్మణ నేత అరెస్ట్ అంటారు. అంటే మల్లాది విష్ణు ఇన్నేళ్ల అతని శాసన సభ్యత్వం, అతని రాజకీయం, బ్రాహ్మణులు ఓట్లేస్తేనే గెలిచాడు. ఎందుకు పదే పదే కులాన్ని తెస్తాడండి? కేవలం ఉద్రిక్తతల కోసం కాదా, వివాదం కోసం కాదా? అడుగడుగున వివాదం, సమస్య. అడుగేస్తే సమస్య, అంతే. జగన్మోహన్ రెడ్డి చట్టం అంటే లెక్క లేదండి. తను చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా తనాళ్ళందరినీ చట్టం ఉల్లంఘించమని ప్రేరేపిస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఓకే, ఇవాళ అతను లాని బ్రేక్ చేస్తున్నాడు, ఆర్డర్ ని బ్రేక్ చేస్తున్నాడు, లా అండ్ ఆర్డర్ ని బ్రేక్ డౌన్ చేస్తున్నాడు. అంటే రూల్ ఆఫ్ లా బ్రేక్ డౌన్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ బ్రేక్ డౌన్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ నే బ్రేక్ డౌన్ చేశాడంటే చివరికి ఏ స్థాయికి వచ్చాడంటే తన పార్టీనే అతను బ్రేక్ డౌన్ చేసుకుంటున్నాడు. ఏదో అంటారు చూసారా, బండి బ్రేక్ డౌన్ అయినట్టుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రేక్ డౌన్. ఈ క్రిమినల్స్ ఏంటండి, ఈ నేరస్తులు ఏంటండి? అంటే నేరస్తుల కార్ఖానాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? తెలుగుదేశం పార్టీని గతంలో ఏదో అనేవాళ్ళు, ఏమని? లీడర్స్ కార్ఖానా అనేవాళ్ళు. అక్కడ నాయకుల తయారీ కర్మాగారంగా. అదే ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగుదేశమే, గత ముఖ్యమంత్రి తెలుగుదేశమే. మొత్తం అన్ని పార్టీల్లో ఉన్న ప్రధాన నాయకులందరూ
తెలుగుదేశం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అంటూ లీడర్స్ కార్ఖానా అనేవాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీల తయారీ కర్మాగారమా, గుండాల తయారీ కర్మాగారమా, క్రిమినల్స్ కార్ఖానాగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్. రైట్. నిన్న చూశారు కదండి, నిన్న అతని ఆ ర్యాలీలో అతను ఎవరో షట్టిప్ప తీసుకుని వాహనం ఎక్కి అతను ఆ బండే అసలు వికృత రూపం. జగన్మోహన్ రెడ్డి అతనికి దండం పెడతాడు, ఇతను ఒక డాష్ బోర్డు మీద నుంచొని దండం పెడుతుంటాడు, అతను ఎవరో ఒక మరి రౌడీ షీటర్ లాగా అతను షర్ట్ ఇప్ప తీసి అసలు చూపిస్తున్నాడు. రైట్ సార్, డీటెయిల్స్ లో తర్వాత వెళ్దాం సార్. గౌతమ్ గారు, శ్రీకాకుళం దేవరాపల్లి పర్యటనలో మరో కోణం వైకాపా శ్రేణుల ప్రవర్తన. అక్కడ పోలీసుల్ని, ఇక్కడ స్థానిక ప్రజల్ని కూడా ఇబ్బందికి గురి చేశారు. ఇది యాదృచ్ఛికమేనా? ఇది యాదృచ్ఛికమేం కాదండి, ఇది వాంటెడ్ గా చేస్తున్నదే. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఇది తాజాగా జరిగిన అంశాలు కాబట్టి శ్రీకాకుళం గాని దేవరపల్లి గురించి గాని మనం ఈ రోజు చర్చించుకుంటున్నాం. గాని గతంలో అనంతపూర్ జిల్లా రామగిరిలో జరిగిన ఒక ఉదంతం కూడా మనం గుర్తు చేసుకోవాలి. హెలీప్యాడ్ వద్దకు జనాలు మొత్తం దూసుకొని వెళ్లడం, అక్కడ విండ్షీల్డ్ ని ధ్వంసం చేయటం అనేది కూడా ఒకటి కనపడింది. దాని మీద కూడా విచారణ కూడా జరుగుతుంది. ఆ విచారణకు కూడా సహకరించరు. ఇలా కాదని వీళ్ళ వైకాపా కార్యకర్త ఒక వ్యక్తి వేరే ఏ కారణానికో చచ్చిపోతే అతనికి ఒక శిలా విగ్రహం పెడుతూ ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి నుంచి బయలుదేరి ఒక పెద్ద పొజిషన్ తీసుకుని వెళ్తుంటే సింగయ్య అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఆ కారు కిందే పడి ఆయనకి దెబ్బలు తగిలితే ఒక కుక్క పిల్లని తీసి పక్కన పడేసినట్టుగా విసిరేసి ఆయన పొసెషన్ నడుపుకుంటూ వెళ్ళాడు. ఈ విషయం 2 రోజుల దాకా ఆ వీడియో బయటకు వచ్చేదాకా కూడా తెలియదు. ఇదంతా మాబ్ గ్యాదరింగ్ చేసి ఇలాంటి ప్రక్రియకి వీళ్ళు ఎక్కువగా ప్రోత్సహిస్తా ఉన్నారు. వాళ్ళ వైకాపా నాయకుడి ఒక కొడుకు పెళ్లికి వెళ్తూ ఉంటే అక్కడ కూడా వైసీపీ కార్యకర్తలందరూ జెండాలు వేసుకుని పొసెషన్ చేస్తూ చిన్న పిల్లలు సైకిల్ తీసుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ చేతుల్లో ఆ సైకిల్ లాక్కొని గిరా గిరా తిప్పి నేలకేసి కొట్టి మళ్ళీ తిరగేసి కొట్టి ఇలాంటివన్నీ చేశారు అని అంటే ఏమనుకోవాలి? ఇది ఏ అదృచ్ఛికంగా ఏదో పొరపాటున జరిగింది అనేది అయితే అనుకోవటానికి లేదండి. ఇది కావాలని వాంటెడ్ గా చేస్తా ఉన్నారు. నిన్న పొగాకు రైతుల్ని నేను పరామర్శిస్తాను అని వెళ్లి ఆ పొగాకు చెక్కుళ్లనే తొక్కేసిన మొనగాళ్లు ఈ వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఇది ఈ రోజున జరిగింది కాదండి. సంవత్సరం కిందట ఇదే పొగాకు రైతుల్ని మరీ పరామర్శిస్తానని వెళ్ళి చెప్పి అక్కడ కూడా ఇలానే పొగాకు చెక్కుళ్ళు అన్నిటినీ తొక్కేశారు. మిర్చి యార్డులో మిర్చి రైతుల్ని పరామర్శిస్తానని వెళ్తే మిర్చి టిక్కీలను దొంగతనం చేసుకుని వెళ్లారు. నిన్న ఒక మహిళలు నిర్వహించుకుంటున్న ఒక టిఫిన్ సెంటర్ మీద పడి ధ్వంసం చేసి దేవతా అక్కడ బొమ్మలు ఉన్నా కూడా వాటిని సైతం కూడా ధ్వంసం చేసి అభాగ్యులైన ఆడవాళ్ళని ఎంత నానా రకాలుగా హింసించారు, బూతులు కూడా తిట్టారు. దీన్నంతటినీ యాదృచ్ఛికం ఎలా అనుకోవాలండి? అసలు కానే కాదు. ఇది వాంటెడ్ గా కావాలని చేస్తూ ఉన్నారు. నిన్న కూడా హెలీప్యాడ్ వద్దకు ప్రజలు వస్తున్నారు, జనాలు వస్తున్నారంటే వాళ్ళు ఎవరండి? మొత్తం వైకాపా కార్యకర్తలను, లేదు జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళని. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని ధ్వంసం చేసి ఆయన ఏంది వీళ్ళు అభిమానించేది? ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం గ్యాదరింగ్ చేస్తూ ఉన్నారు. పొగాకు రైతులు ఎంతమంది ఉన్నారు నిన్న దేవరపల్లిలో చెప్పండి? అక్కడ వచ్చిన పొగాకు రైతులు వాళ్ళకంటే వీళ్ళు పోగేసిన ఈ తుక్కు బ్యాచే ఎక్కువగా ఉన్నారు. సైలెన్సర్లు పీకేసుకుని బండ్లకి పెద్ద శబ్దంతో డమడమా అని శబ్దంతో రోడ్ల వెంట తిరిగి హృద్రోగుల్ని, లేదు చిన్నపిల్లల్ని భయపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది అర్థం కాని అంశంగా కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా అది జైలుకు వెళ్ళనివ్వండి, లేదు వాళ్ళ ఇళ్లకు వెళ్ళనివ్వండి. అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి అంత జరిగితే సీఎంని, ఒక సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిని బూతులు తిట్టిన వాళ్ళ నాయకుడి ఇంటికి వెళ్లి కాపు టైగర్ అనే బిరుదిచ్చాడు. అది ఏమనుకోని చెప్పుకోవాలి వీళ్ళ గురించి? ఈయన కనీసంలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా పనికిరాని ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా కనపడుతోంది ఇక్కడ వ్యవహారం మొత్తం. రైట్ సార్. శ్రీనివాస్ గారు, మరో విషయం చూస్తే జగన్ పర్యటనలో ఎప్పుడూ ఆలస్యం, రోడ్ షో, జనసందోహం మధ్యనే జరుగుతాయి. జైలు ములాఖత్ లాంటి కఠిన నియమాలున్న చోట కూడా అదే పద్ధతి ఎందుకు? కావాలనే ఆలస్యం చేస్తాడు.
కావాలనే చట్టాన్ని ఉల్లంఘిస్తాడు, పోలీసుల్ని అతను బెదిరిస్తాడు. ఇప్పుడు 4 వాహనాల్లో వెళ్ళమంటే 40 వాహనాల్లో బయలుదేరతాడు. మొన్న చూశారు ఇప్పుడు ఏది గుంటూరు గాని ఆ రొంపిచెర్ల గాని స్పష్టంగా అతనికి ప్రతిసారి నోటీస్ ఇస్తున్నారు. ఏ విధంగా మీరు వెళ్ళాలి, ఎక్కడెక్కడ మీరు ఆగాలి, ఆ షెడ్యూల్ అతను పాటించండి. అరే మీరు మాజీ ముఖ్యమంత్రి అంటే ఎంత ఉన్నత స్థానం అండి. నువ్వే చట్టాన్ని కాళ్ళ కిందేసి తొక్కేస్తే కావాలనే చేస్తున్నాడు. ఇతను ఏంటంటే వాంటెడ్లీ, ఇప్పుడు మన గౌతమ్ గారు చెప్పినట్టుగా అతనేంటి, ఓహో మీరు నాకు రెస్ట్రిక్షన్స్ పెడతారా, నాకు మీరు అసలు ఆంక్షలు విధిస్తారా, అతను బెయిల్ కండిషన్సే అతను ఉల్లంఘిస్తున్నాడు కదండి. ఇప్పుడు 13 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నాడు. అసలు దేన్ని అతను పాటిస్తున్నాడు? ఏ లా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయగలదండి? ఇప్పుడు మీరు అన్నారు ములాఖత్ వెళ్ళాడు, నిజంగా ములాఖత్తేనండి అతని యొక్క ఉద్దేశం. ధర్మాన్ ప్రసాదరావు ఫోన్ చేశాడంట, 4:30కి ములాఖత్ టైం అయిపోతుంది, మీరు వెళ్ళేటప్పుడు చూసుకోండి మీ పర్యటన మిగతా భాగం, మీరు వచ్చేయండి అంటే ఎన్నింటికి చేరాడండి? ఆంపోలు జైలుకి. అంటే అతని ఉద్దేశం సీదిరి అప్పలరాజు ములాఖత్ కాదు. అతని ఉద్దేశం ఏంటి? తన ప్రదర్శన, బల ప్రదర్శన కూడా కాదది. అదేంటి? భయ ప్రదర్శన. అతని వాళ్ళ భయం, తనను అరెస్ట్ చేస్తారన్న భయం కొట్టొచ్చినట్టు కనపడతా. నన్ను గనక అరెస్ట్ చేస్తే ఇంతమంది ఉన్నారు నా పక్కన, వీళ్ళంతా రోడ్ల మీదకి వస్తారు అంటే ఆ రోడ్ల మీదకి రావడాన్ని డ్రెస్ రిహార్సల్ చేస్తున్నాడు. పదే ఈ పర్యటనలు వీటిని పరామర్శల పేరుతో చేయడం ద్వారా రేపో మాపో ఏపీ లిక్కర్ కేసులో నన్ను అరెస్ట్ చేస్తారు. వరుస పెట్టి ఇప్పటికి 20 మందినో ఏమో 22 మందినో అరెస్ట్ చేశారు. 50 మంది నిందితులు. ఈడీ ఎంటర్ అయింది. ఇవాళ 3 చెంచల్ కూడా జైల్లో ఈడీ పెట్టింది. కాబట్టి ఆ పిఏ కేఎన్ఆర్ ని విచారించారు. నెక్స్ట్ నన్నే అన్న భయంతో ఇతను ఈ రోడ్ల మీదకి వస్తున్నాడు. అంతే తప్ప పొగాకు రైతుల మీద తనకు ప్రేమ ఉందండి? ఉంటే ముఖ్యమంత్రిగా నువ్వు పొగాకు రైతులకు ఏం చేశావు? అసలు 2020లో 1 కిలో పొగాకు కొన్నాడండి, సింగిల్ కిలో. ఏది 1 కిలో కూడా కొనలేదని నిన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఎలా స్పందిస్తోందండి? సమస్య ఉంది, సమస్యని స్పందించే విధానం. ప్రభుత్వంలో ప్రజలు చూసేదేంటి? వాళ్ళ సమస్యలకి స్పందన. 280 కోట్లు ఇచ్చారంట పొగాకు రైతులకి. అసలు దేశంలో ఫస్ట్ టైం అంటండి పొగాకు కొనుగోలు చేయటం ఒక రాష్ట్ర ప్రభుత్వం. 280 కోట్లు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 100 కోట్లు ఇస్తున్నారు. మామిడి రైతులు అరే అసలు అక్కడ బంగారుపాలెం వెళ్ళి అక్కడ మామిడికాయలన్నీ తొక్కిచ్చాడు. అతను వెళ్తుంటే 5 ట్రాక్టర్లలో మామిడికాయలు పోసి తొక్కించాలండి. రైతు కష్టాన్ని తొక్కిస్తున్నాడు, రైతు స్వేదాన్ని తొక్కిస్తున్నాడు. ఓకే గౌతమ్ గారు, దేవరాపల్లిలో ఒక సామాన్య మహిళ నడుపుకునే టిఫిన్ సెంటర్ను ధ్వంసం చేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రజాపక్షాన పోరాటం అంటూ ఇలాంటి వాటిని ఎలా సమర్థించుకుంటారు? ఇది సమర్థించుకునే అంశం కూడా కాదు. కాకపోతే సమర్థించుకోవటానికి అప్ టు ద ఎక్స్టెండ్ జగన్మోహన్ రెడ్డి గారే వెళ్తారు. సీదిరి అప్పలరాజు కథలోనే మనం తీసుకుంటే ఆయన కొడుకు చేసిన యాక్సిడెంట్ మూలాన ఒక 45 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు అని చెప్పినప్పుడు హాస్యాస్పదంగానే అనిపించింది. సీదిరి అప్పలరాజు తన కొడుకును కాపాడుకోవడానికి చేసిన ఈ ప్రక్రియని అమాయకుడైన మా నాయకుల మీద వీళ్ళు అభాండం వేస్తున్నారు, కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అని చెప్పినప్పుడు అబాసుపాలైంది. అలాంటిది ఇప్పుడు ఈ రోడ్డు పక్కనున్న టిఫిన్ సెంటర్ల మీద ఈ వైసీపీ కార్యకర్తలు పడి ధ్వంసం చేస్తే దాన్ని కూడా సమర్థించుకునే స్టేటస్ లోనే ఉన్నారు. వాళ్ళు ఏదో అన్నారట, ఇక్కడ ఏదో జరిగిందట అని అటాలు కలుపుకొని కొన్ని వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా అలాంటి కొన్ని వీడియోలను కూడా మనం చూస్తానే ఉన్నాం. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏమిటంటేనండి, రప్ప అనే బోర్డులు ఆ రోజు ఏ రోజునైతే వెలిసాయో ఆ రోజు నుంచి నిన్నటి ఈ దేవరపల్లి దీంట్లోకి కూడా కొంచెం అడ్వాన్స్ అయినాయి. మేము వడ్డీతో సహా చెల్లిస్తాము అని చెప్పేవాళ్ళు ఎలాంటి పనులు కాక ఏం చేస్తారు? మేము 29లో వస్తే విధ్వంసమే అనేది గాని, రప్ప లాగా ఏటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతామని చెప్పేది గాని, నిజంగానే వాళ్ళ కార్యకర్తలు ఈ బోర్డులు చూసిన తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఏం చేశారు?
కోళ్లని తీసుకొచ్చి మేకల్ని తీసుకొచ్చి వాటి తలకాయలు నరికి రక్తం ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల మీదకి చిమ్మించి వాళ్ళు ఆ గిలగిలా కొట్టుకుంటుందని గిరగిరా తిప్పి ఎందేసి కొడతా ఉన్నారు. ఇంత విధ్వంసం భయానకం సృష్టించాలి అనేది వాళ్ళ పార్టీలోని ఒక అజెండాలా కనపడుతుంది. ప్రజల మన్నన పొంది ఓట్లు పొందుదాం అనేది ఉద్దేశం ఏ కోసైనా కనపడటం లేదు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేసి మమ్మల్ని కాదనుకుంటే కనుక మీ ఇళ్లలో మీరు ఉండలేరు అనే స్థాయికి వాళ్ళని భయపెట్టాలనే ఒక ఉద్దేశం కూడా కనపడుతోంది. 11 సీట్లు ఇస్తారా మాకు, మేము గతంలో 151 సీట్లతోటి గెలిచామని విర్రవేగుతుంటే 164 సీట్లు ఇస్తారా కూటమికి అని ప్రజల మీద కక్ష తీసుకోవటానికి వీళ్ళు చేస్తున్న పనిలాగా కనపడుతుంది తప్ప ఇందులో వీళ్ళ పరామర్శలు కానీ ప్రజల పట్ల వీళ్ళకున్న ప్రేమ కానీ ఏం కనపడటం లేదు. ఓకే, ప్రతి వైసీపీ నాయకుడి మీద ఏదో ఒక కేసు ఉంటానే ఉంది, వాళ్ళు అరెస్ట్ అవుతానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించినట్టుగానే ఉన్నాడు, వీళ్ళ విధ్వంసం నడుస్తానే ఉంది. ఇందాక నేను చెప్పాను, చిన్న పిల్లల దగ్గర సైకిల్ లాక్కుని నేలకేసి కొట్టాల్సిన పని ఏమిటండి? ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి వైరుపక్షంలో ఉన్న పార్టీ యొక్క గుర్తు సైకిల్ కాబట్టి ఆ సైకిల్ మీద ద్వేషమా అవసరమా వీళ్ళకి? అలాగంటే వీళ్ళ ఫ్యాన్ ని రెక్కలు విరిచేసి నేలకేసి కొట్టాలా? అలాంటిది ఎవరు చేయట్లేదు కదా. ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగింది కాదు అనే విషయాన్ని పైన అధినేత జగన్మోహన్ రెడ్డి తెలుసుకోకపోతే కిందనున్న నాయకులు ఎలా తెలుసుకుంటారు? ఓకే, శ్రీనివాస్ గారు, నెల్లూరు జైల్లో తొలి పర్యటన మొదలు రహదారులు గంటల పాటు దిగ్బంధం, కొన్ని చోట్ల అత్యవసరంగా వెళ్లే అంబులెన్స్లను కూడా ఆపేయటం, ఇలాంటి వాటికి బాధ్యత ఎవరిది? నరకం చూపిస్తున్నాడు. రహదారులను దిగ్బంధనం చేస్తున్నాడంటే జనానికి నరకం చూపిస్తున్నాడు. కిలోమీటర్ ప్రయాణానికి గంట సేపు తీసుకుంటావా? అరే నిన్న 2 కిలోమీటర్లు అండి, ఇది దేవరపల్లి అతని హెలిప్యాడ్ దగ్గర నుంచి ఆ కొనుగోలు కేంద్రానికి 2 గంటలు పట్టింది. అంటే అంబటి రాంబాబు ఇంటికి గుంటూరులో ఆయన ప్యాలెస్ నుంచి అరగంటలో వెళ్ళిపోవచ్చు. 6-7 గంటలు వెళ్తాడు. వినుకొండ అంతే, ఆ రౌడీ షీటర్, 2 రౌడీ షీటర్లు పొడుచుకుని చచ్చిపోతే ఒకడు వాడి పరామర్శకి వెళ్ళి 7 గంటలు 8 గంటలు నరకం. ఏదో ఆ బెట్టింగ్ మాఫియా అతని విగ్రహావిష్కరణకి వెళ్ళి ఎక్కడ రోపిచర్ల సత్తెనపల్లి 6-7 గంటలు నరకం అండి. జగన్ బయట అడుగు పెట్టాడంటే జనానికి నరకం చూపిస్తున్నాడు. అతను ఒక నరకాసురుడు 2.0 వెర్షన్. మనకేం అర్థం కావట్లేదు. అంటే తట్టుకోలేని ఆవేశమా లేక రాజకీయ వ్యూహమా? ఇప్పుడు మీరు అంబులెన్స్ల గురించి కూడా అడిగారు. ఏంటి అంబులెన్స్ కూడా దారి ఇవ్వలేదంటే, గతంలో మీకు తెలుసు, మీరు గుర్తుండే ఉంటుంది, ఏంటి 2014 అప్పటి ఎన్నికల్లో ప్రచారంలో అప్పట్లో అతను ఎప్పుడు ఏం చెప్పేవాడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొయ్యి 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 అనేదో సౌండ్ వినిపించి అంబులెన్స్ వస్తుంటే అతను ఏదో అసలు మీటింగ్ ఆపేసి దానికి ఏదో దారి ఇచ్చినట్టుగా సినిమా. మరి ఇప్పుడే ఆ దృశ్యాలు, ఇవాళ అంబులెన్స్ వస్తే కనీసం ఇప్పటికి అన్ని పర్యటనలు చేశాడు కదండి. హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్ లో చెప్పారు, ఒక 22 పర్యటనలో ఏమో చేశాడు 24 నెలల్లో అంటూ ఒక్కొక్క పర్యటన ఆమె విశ్లేషించింది ఇందాక. అంటే ప్రతి చోట తెనాలి వెళ్ళావు, ఎవరికి నువ్వు పరామర్శ? గంజాయి బెచ్కా? రైట్. అంటే బెట్టింగ్ మాఫియా వాడికి విగ్రహావిష్కరణ ఏంటండి? రేపు పొద్దున అతను 2.0 అంటే రౌడీ షీటర్లందరికీ విగ్రహాలు పెడతాడా? రైట్. మళ్ళీ వద్దాం సార్. గౌతమ్ గారు, కొన్ని చోట్ల వాళ్ళ కార్యకర్తలే బ్యారికేడ్లు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్తారు, కానీ అతను దాచి ప్రభుత్వ భద్రత తగ్గించిందని ఉల్టా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఆరోపణలు చేయటంపై జనం ఏమంటున్నారు? జనంలో అయితే ఖచ్చితంగా ఏహ్యభావం వచ్చేసింది. ఈ వైసీపీ నాయకులు ఎక్కడికి వస్తే ఎక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసలు బయటకు రాకండి, మేము బ్రతకలేకపోతున్నాం అని నిన్న ఆవిడే చెప్పారు కదా నిన్న జరిగిన పర్యటనలో. ఇది గుంటూరులో కూడా అంబటి రాంబాబు కేవలం కింద స్థాయి కార్యకర్తలంటే ఆవేశంలో చేశారేమోలే అనుకోవచ్చు. ఒక మంత్రి పదవిలో ఉండి అనేక మార్లు అసెంబ్లీకి వెళ్లిన వ్యక్తి కూడా బ్యారికేడ్లను తోసుకొని వెళ్ళాడు. పోలీసులంటే లెక్కలేదు, రొమ్ములకు రొమ్ములు ఆనించి నువ్వెంత అంటే నువ్వెంత అని గుడ్లు రుముతున్నాడు. మళ్ళీ అదే పోలీసుల మీద ఈ పోలీసులు మొత్తం పసుపు చొక్కా వేసుకుని చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతూ ఉన్నారు. మేము రాగానే వీళ్ళ గుడ్డలు కూడా తీస్తాం, శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం, వీళ్ళని 7 సముద్రాల అవతలున్నా కూడా ఏడ్చుకొచ్చి మరీ వీళ్ళ పీచమనుస్తాం అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ప్రజల పట్ల ఉండే ప్రేమ కంటే కూడా
అధికారం కోల్పోయాం, ఏదో ఒక రకంగా అధికారం తిరిగి వస్తే బాగుండు అనే ఒక ఉద్దేశం తప్ప దాన్ని ఇప్పుడు చెప్తారు చూడండి, సామధాన భేద దండోపాయాలు అన్నట్టు వీళ్ళకి తెలిసింది కేవలం దండోపాయమే అన్నట్టుగా కనపడతా ఉంది. ప్రజల మీద వీళ్ళకి ఏమాత్రం ప్రేమ ఉండి కాదు, Right. అధికార దాహంతో వీళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ. Right. దానికి ఏంటి, ఇప్పుడు మాకు చాలా బలం ఉంది అని బల ప్రదర్శన చేయించుకోవటానికి కోసం వీళ్ళు చేస్తున్న ఈ దాష్టికం. దీనికి మీడియాలో కూడా హైప్ రావాలి అని అంటే ఏదో ఒక గొడవ జరగాలి అనే ఒక ఉద్దేశం. ఓకే శ్రీనివాస్ గారు, జగన్ ఈ పర్యటనలో పరామర్శలు వివాదాలకే పరిమితం కాలేదు కదా, తప్పు చేసిన పార్టీ నేతలు, వారి అనుచరులు, బంధుగణానికి కూడా క్లీన్ చిట్లు ఇస్తూ ఏ సందేశం ఇస్తున్నట్లు క్లుప్తంగా చెప్పండి. క్రిమినల్ పెట్టిన పార్టీ, ఒక క్రిమినల్ పెట్టిన పార్టీ మరి క్రిమినల్స్ కి క్లీన్ చిట్ ఇవ్వక ఏమిస్తుందండి? ఇవాళ జేపీసీ అన్నారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐపీసీ జగన్ పీనల్ కోడ్ గా మారిందని, రాజారెడ్డి రాజ్యాంగం అని. ఓకే అంటే ఇప్పుడు ఎవరెంత క్రైమ్ చేస్తే జగన్ అంతగా ప్రేమిస్తాడు, అంతగా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాడు. ఓకే ఈవీఎం నాలుకేసి కొడితే తప్పేంటట. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఇష్యూ మనం చూసాం కదా, బూతులు తిడితే తప్పేంటంటాడు అంబటి రాంబాబు. ఫోర్జరీ సంతకాలు పెడితే తప్పేంటి? అదే ఇప్పుడు అన్నారు కదా గౌతమ్ గారు, ఏంటి పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుకుతా అంటే తప్పేముందని అడిగాడు. ఆ రోజు అసలు ప్రెస్ మీట్ లో ఆయనే అన్నాడు, ఎవరో జర్నలిస్ట్, అరేంజ్డ్ జర్నలిస్టే అడిగితే 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా అన్నా అని పెడుతున్నారు ఫ్లెక్సీ. ఎటు పోతోందండి? ఎటు పోతోంది రాష్ట్రం, ఎటు పోతోంది ఆంధ్రప్రదేశ్ సమాజం? అంటే 2029లో జగన్ సృష్టించే విధ్వంసం కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారంటే ఎవరాళ్ళు? ప్రజలు విధ్వంసం కోసం ఎదురు చూస్తారా, నిర్మాణం కోసం ఎదురు చూస్తారా? రౌడీ, గుండాలు, కరుడు గట్టిన క్రిమినల్స్ విధ్వంసం కోసం ఎదురు చూసేవాడు. ఓకే ఓకే గౌతమ్ గారు, మొత్తంగా జగన్ పర్యటనలు నిజంగా ప్రజా సమస్యలను ముందుకు తెస్తున్నాయా? పార్టీని, క్యాడర్ను కాపాడుకునేందుకు, ఉనికి చాటుకునేందుకు ఫక్తు రాజకీయ అస్తిత్వ ఫీట్ల ఎలా చూడాలి? కంక్లూడ్ చేస్తూ చెప్పండి సార్. ఇది ప్రజల కోసం ఖచ్చితంగా చేస్తున్న పర్యటనలు ఏమాత్రం కాదు అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఫక్తు రాజకీయ ఎత్తుగడ, క్యాడర్ ని కాపాడుకోవడానికి, క్యాడర్ లో ఒక ఆత్మస్థైర్యం నింపి నాయనికిడితే ఉండండి మీరు, ఏదో రకంగా మనం తిరిగి గెలుస్తాం చూడండి అని వాళ్ళని నమ్మబలగటానికి చేస్తున్న ఈ ప్రక్రియ అన్నమాట. ఇది ప్రజలు ఏమాత్రం నమ్ముతారో గాని నమ్మరో తెలియదు గాని వాళ్ళు నమ్మటం కోసం ఇదిగో బల ప్రదర్శన కూడా చేయటం. ఈయన ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల మధ్యలో ఉన్న ప్రజల మొత్తాన్ని డబ్బులు ఇచ్చి తీసుకొని పర్యటనకు తీసుకొని రావాల్సిన అవసరం ఏముంటుంది? ఇదేమి ఇప్పుడేమో రాజకీయంగా ఇదేమో ఎలక్షన్ల సమయం కాదు కదా. అయినా కూడా ఎందుకని మీటింగులకు తీసుకొస్తున్నారంటే నా వెనుకెడితే ప్రజలు ఉన్నారు అని వాళ్ళ కార్యకర్తల్ని నమ్మించుకోవటానికి, నమ్మబలుకోవటం కోసం. కానీ పైన స్థాయి నాయకులు చూడండి, నాయకులు ఎక్కడ కనపడటం లేదు. 175 నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీల్లో పేరు మీద వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు బయటకు కనిపిస్తున్న వాళ్ళు, ప్రెస్ మీట్లు పెడుతున్న నాయకులు గాని. మిగతా వాళ్ళందరూ 120-130 మంది దాదాపుగా అసలు కనిపించటం లేదు. వీళ్ళ దాంట్లో ఇంకా కొంతమంది కేసులు అయితే తోపుదుత్తు ప్రకాష్ లాంటి వాళ్ళు ఆ రోజు నుంచి కనపడటం మానేసిన వాళ్ళు ఇంకో 10 మంది ఉన్నారు. అంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగడే తప్ప ప్రజల మీద ఏమాత్రం వాళ్ళకి ప్రేమ ఉండి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, గౌతమ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.